బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాకు ట్రంప్ మరొక బిగ్ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ మరొకసారి కనిపిస్తోంది. విదేశీ సినిమాలపై 100% టారిఫ్స్ విధించారు ట్రంప్. అమెరికాలో నిర్మించే సినిమాలకు మినహాయింపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడబోతోంది. విదేశీ సినిమాలతో బిజినెస్ దెబ్బతింటుందంటూ ట్రంప్ చెబుతున్నారు. ఇకపై అమెరికాలో రిలీజ్ అయ్యే సినిమాలపై 100% టారిఫ్స్ అమెరికాలో ఉండబోతున్నాయంటున్నారు. ఇండియన్ సినిమాల బిజినెస్ సుమారుగా 400 కోట్లుంది. 4 నెలల క్రితం తీసుకున్న టారిఫ్ నిర్ణయాన్ని ఇప్పుడు ట్రంప్ అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది అతిపెద్ద నిర్ణయంగా మనం చూడాలి. ఇది కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు, మరోవైపు చైనాని కూడా చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపించబోతోంది. వరల్డ్ సినిమా మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండబోతోంది. మేజర్గా ఇండియన్ సినిమా మీద ఇది చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతోంది. ఒక్కసారి ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేశారు, ఆయన చేసినటువంటి పోస్ట్లో అసలు ఆయన ఏమి రాసుకొచ్చారు అనేది నేను ఒకసారి చదువు వినిపించబోతున్నాను. 100% టారిఫ్స్. Our movie making business has been stolen from the United States of America by other countries just like stealing candy from a baby, he said in the social media post. ట్రూత్ సోషల్లో ఆయన చేసినటువంటి పోస్ట్లో ఆయన రాసుకొచ్చింది ఇది. ఒక చిన్న పాప దగ్గర నుంచి క్యాండీ లాగేసుకున్నట్లుగా మా సినిమా ఇండస్ట్రీని కూడా విదేశాలు లాగేసుకున్నాయి అంటూ ఆయన చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు నేను మీకు చదివి వినిపించాను. అట్ ద సేమ్ టైం ఆయన ఫర్నిచర్కి సంబంధించి కూడా చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. నార్త్ కరోలినా ఒకప్పుడు ఫర్నిచర్ హబ్గా ఉండేది. గొప్ప ఫర్నిచర్ తయారు చేసేది నార్త్ కరోలినా. అలాంటి నార్త్ కరోలినాని ఇప్పుడు చైనా డామినేట్ చేసింది. చైనా ప్రొడక్ట్స్ అన్నీ కూడా నార్త్ కరోలినా బిజినెస్ని దెబ్బతీసాయి, ఫర్నిచర్ బిజినెస్ని అంటూ ఫర్నిచర్ మీద కూడా ఆయన ఇదే నిర్ణయం తీసుకున్నారు టారిఫ్స్ విషయంలో. సో ముందుగా ఒకసారి మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర మీరేమంటారు? అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భారత సినిమా పరిశ్రమ మీద, ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? నందు, ప్రస్తుతం టాలీవుడ్ కి సంబంధించిన సినిమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. దాదాపుగా మేజర్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగానే క్రియేట్ అవుతున్నాయి, రూపొందుతున్నాయి, అలాగే విడుదల చేస్తున్నారు. మన తెలుగు సినిమాలకి ముఖ్యంగా ఓవర్సీస్ లో, అమెరికాలో, ఇతర దేశాల్లో విపరీతమైన మార్కెట్ ఉంది. ఈ గత 10 సంవత్సరాలుగా ఈ తెలుగు సినిమాలకు బిజినెస్ అయితే అమెరికా నుంచి చాలా ఎక్కువ రూపంలో వస్తుంది, కలెక్షన్ల రూపంలో అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక శాపంగానే మారిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా 100% టారిఫ్ అనేది అక్కడ ప్రేక్షకులు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నందువల్ల పైరసీకి అలవాటు పడిపోయారు, అలాగే ఓటీటీలకు అలవాటు పడిపోయారు అని చాలా మంది సినీ ప్రముఖులే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓవర్సీస్ లో చాలా ఎక్కువ ధరకు పెట్టి ఈ సినిమాలు చూడటానికి అక్కడ ప్రేక్షకులు, తెలుగు వాళ్ళు ముందుకు వస్తారా అనేది కూడా ఒక అనుమానంగానే ఉంది. ఎందుకంటే భారతదేశంలో సంబంధించిన బాలీవుడ్ సినిమాలు కావచ్చు, టాలీవుడ్ సినిమాలు కావచ్చు, ఇతర భాషల సినిమాలన్నీ కూడా అమెరికాలో బాగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన సినిమాలు కూడా, ముఖ్యంగా చైనా సినిమాలు, ఇవన్నీ కూడా అమెరికాలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక విధంగా అమెరికా సినిమాని దెబ్బ కొడుతున్నారు, చిన్నపిల్లాడి చేతిలో ఉన్న చాక్లెట్ ని దొంగిలించడం లాంటిది అంటూ కూడా ఆయన దాన్ని కంపేర్ చేయడం జరిగింది, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ. సో ఇది నిజంగా ఇప్పుడు భారత చలనచిత్ర పరిశ్రమ మీద అయితే ఒక తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నందు, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సింపుల్గా మనందరికీ తెలిసిన ఫ్యాక్ట్, మనం ఏ సినిమా రిలీజ్ అయినా సరే, అంటే పెద్ద సినిమాలు ఏది రిలీజ్ అయినా సరే, ఫస్ట్ మనకేమవుతుంది, యుఎస్లో అలాంటి చోట మనకంటే ముందు షో పడుతుంది కాబట్టి అక్కడ రివ్యూ ఎలా ఉందో మనం చూసుకుంటాం. అట్ ది సేమ్ టైం అక్కడే కలెక్షన్స్ కూడా కోట్లు మనం కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి సినిమాను, పెద్ద సినిమా హీరోలు ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా మనం చూస్తున్నాం, ఓజీ కూడా మనం చూస్తున్నాం, విదేశాల్లో ఎంత మంచి రెవెన్యూ వస్తుంది అనేది. మన భారతీయులు అక్కడ అమెరికాలో చాలా భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో కొన్ని ఏరియాలే మనకి పూర్తిగా ఇది ఇండియానా అమెరికానా అనేటువంటి పరిస్థితి కొన్ని ఏరియాలకు వెళ్తే టెక్సాస్ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల
సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతదేశ సినిమా అనేది అమెరికన్ ఇండస్ట్రీ మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ పూర్తిగా ఎఫెక్ట్ చూపిస్తుందా, పూర్తిగా ఇండియన్ సినిమా అంత డామినేట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అమెరికన్ సినిమా ఇండస్ట్రీ, హాలీవుడ్ సినిమా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ. ప్రపంచంలో ఏ భాషలోకైనా సరే వాళ్ళ సినిమాలు వెళ్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రెమ్యూనరేషన్స్ కానీ వాళ్ళ బడ్జెట్ కానీ మనం పెట్టలేం ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ బడ్జెట్ అంటే మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్నటువంటి సినిమాని మనం చెప్పుకుంటాం. 1000 కోట్ల బడ్జెట్ అంటేనే మనం నోళ్ళు వెళ్ళబెడుతున్నటువంటి పరిస్థితి. హాలీవుడ్ సినిమాలకు ఉండేటువంటి బడ్జెట్ను మనం ఊహించగలుగుతామా? కనీసం ఊహించగలుగుతాం? 20-30 వేల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. అవతార్ లాంటి సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు? ఆ అవతార్ సినిమా బడ్జెట్తో మనం సుమారుగా మన తెలుగు సినిమాలు 100 తీయొచ్చు. సో మనం ఖచ్చితంగా కంపేర్ చేసుకునే పరిస్థితి కాదు వాళ్ళ బడ్జెట్తో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్రాంచైజీస్ మనం చూస్తున్నాం, సాధారణమైన యూనివర్స్ని మనం చూస్తున్నామా? ఇప్పుడు మార్వెల్ ఆల్రెడీ చూస్తున్నాం, ఎంత గొప్ప సంస్థ, ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు బిజినెస్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఓటీటీలో కానీ థియేటర్స్లో కానీ. ఇక డీసీ గురించి చెప్పుకునేదే ఉంది, చాలా గొప్ప. డీసీకి మార్వెల్కి ఎంత పోటీ ఉంటుందో మనకు తెలియదా? నిజం చెప్పాలంటే ప్రపంచ సినిమాలో సగానికి పైగా సినిమాని యుఎస్ అనకంటే హాలీవుడ్ సినిమానే ఇక్కడ ఆక్యుపై చేసి ఉంది. కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఒక నినాదం కోసం, ఎలాగైతే మనం ఆత్మనిర్భర్ భారత్ అని మనం సొంతగా తయారు చేసుకుంటున్నామో, అలాగే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి స్లోగన్తో ట్రంప్ ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఇతర దేశాల యొక్క డామినేషన్ని తగ్గించుకునే ప్రయత్నం వాళ్ళ మార్కెట్ల మీద. సినిమా ఇండస్ట్రీ అయినా ఇప్పుడు ఫర్నిచర్ గురించి కూడా నేను చెప్పాను. నార్త్ కరోలినాలో ఒకప్పుడు చాలా గొప్ప ఫర్నిచర్ తయారయ్యేది, అమెరికాకు కావాల్సినటువంటి ఫర్నిచర్. ఆ తర్వాత చైనా డామినేట్ చేసిందని ఇప్పుడు ఫర్నిచర్ విషయంలో కూడా ఇలాగే టారిఫ్స్ పెంచేశారు కదా. కేవలం ఇదే కాదు, ఉద్యోగాల విషయంలో అదే చేస్తున్నారు కదా. బయట దేశాల వాళ్ళకు గ్రీన్ కార్డులు వీసాలు తగ్గించేసేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు. బయట దేశాలకు వెళ్ళి మీరు పెట్టొద్దు బ్రాంచ్లు, అక్కడేం ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కంపెనీలకు చెప్తున్నారు ట్రంప్. సో ఓవరాల్గా వైడర్ యాంగిల్లో చూస్తే నిజం చెప్పాలంటే హాలీవుడ్ చేస్తున్నటువంటి డామినేషన్, హాలీవుడ్ సినిమాలు ఇంక్లూడింగ్ మీ, నాతో సహా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ ఫుల్ అయిపోతుంది ఖచ్చితంగా. ఒక మార్వెల్ సినిమా వస్తే థియేటర్ ఫుల్ అవుతుంది, టికెట్లు దొరకవు. ఫస్ట్ ఒక 3-4 డేస్ చాలా తెలుగు సినిమాలకు కూడా లేనంత డిమాండ్ హాలీవుడ్ సినిమాలకి మన తెలుగులో ఉంది, మన ఇండియాలో ఉంది. ఒక్కొక్క హాలీవుడ్ సినిమా థియేటర్లో 20 రోజులు 30 రోజులు ఆడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద తెలుగు సినిమాలకు కూడా చాలా సందర్భాల్లో అలాంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ ఎక్కడా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీయో భారతదేశ సినిమా ఇండస్ట్రీయో హాలీవుడ్ని ఇక్కడ ఏదో డామినేట్ చేస్తుందని కాదు. కేవలం వాళ్ళ దేశం యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి పని కల్పించడానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ వచ్చినటువంటి ఒక స్లోగన్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇతర ఇండస్ట్రీస్ మీద, ఇతర దేశాల మీద, ఇతర మార్కెట్ల మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు 100% టారిఫ్స్ ఇది భారతదేశానికి వర్తిస్తుంది. కేవలం భారతదేశ సినిమాలే కాదు, ఖచ్చితంగా భారతదేశం చాలా నష్టపోతుంది దీనివల్ల. అవునన్నా కాదన్నా ఇప్పటికే $10, $15, $20 పెట్టి కూడా సినిమాలు చూస్తున్నారు. అంటే $20 పెట్టి ఒక సినిమా చూడాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పడుతుంది? సుమారుగా $1700 పెట్టి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఒక్క టికెట్కి $1700. మనకి ఇక్కడ ఒక్కొక్క టికెట్ అంటే మల్టీప్లెక్స్లో $300 మనం ఖర్చు పెడుతున్నాం. అమెరికాలో $1700, $2000 ఒక్క టికెట్ కోసం ఖర్చు పెట్టాలి. ఒక సినిమాకి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే $10,000 ఇండియన్ కరెన్సీలో ఒక 4-5 వెళ్తే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, హిందీ బాలీవుడ్ కూడా అక్కడ చాలా బాగా రన్ ఉంటుంది. బాలీవుడ్ సినిమాలు చాలా అక్కడికి వెళ్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదే ఇది ఎఫెక్ట్ చూపించబోతుంది, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ చూపించబోతుంది. మనతో పాటుగా చైనా మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మీద. ఎందుకంటే చైనీస్ మూవీస్ కూడా అక్కడ చాలా ఎక్కువ వెళ్తాయి. యాక్షన్ మూవీస్ ముఖ్యంగా కుంగ్ఫు అని, కరాటే అని, జాపనీస్ మూవీస్ వస్తాయి. అన్నీ చాలా ఇతర ఇండస్ట్రీస్ మీద అలాంటి ప్రభావం ఉండబోతుంది. మరోవైపు అటు హాంకాంగ్ పరిస్థితి అంతే. సో ఎక్కడ చూసిన కొరియన్ సినిమా ఇప్పుడు ఎంత పెద్ద రన్ ఉందో మనకు తెలుసు.
వరల్డ్ వైడ్గా. కొరియన్ సినిమాలకి చాలా ఫాలోయింగ్ ఉంది అమెరికాలో. కొరియా మీద కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది, సౌత్ కొరియా మీద. సో ఇది కేవలం భారతదేశానికి సంబంధించిందే కాదు, కానీ భారతదేశం చాలా నష్టపోబోతుంది. అమెరికా ఓవరాల్గా ఇతర దేశాల యొక్క మార్కెట్ల డామినేషన్ని తమ దేశం మీద తగ్గించాలనుకుంటుంది. ఫర్నిచర్ అయినా అంతే, ఇప్పుడు సినిమా అయినా అంతే. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూసే, ఇక బిజినెస్ల పరంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరంగా అయినా అంతే. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగాలు అమెరికాలో చేస్తుంది ఇతర దేశాల వాళ్ళు ఎవరంటే భారతీయులే. ఆ తర్వాత చైనా ఉంటుంది. సో ఆ విషయంలో కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చూస్తున్నాం మనం. అలాగే మన 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 వస్తువుల మీద అక్కడ ట్యాక్సులు పెంచేస్తున్నారు. మన దగ్గర నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్, కూరగాయల దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, తినుబండారాలు, ఆహార పదార్థాల నుంచి, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ రెస్టారెంట్స్ పెట్టిన వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. మన బట్టల మీద ట్యాక్సులు ఎక్కువైపోయినాయి. ఇలా ప్రతి ఒక్కదాని మీద అమెరికా తమ ఇతర దేశాల యొక్క తమ ఆధిపత్యాన్ని, తమ మీద ఉన్నటువంటి స్పీడ్ రన్ని తగ్గించే ప్రయత్నం, స్లో చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తోంది క్లియర్గా. సో దీనికి మరి ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు మనం కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇండియా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉందా? అమెరికాను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటుందా? లేదు, మా సినిమాల మీద తగ్గించండి అని అవకాశం లేదు. ఒకవేళ అడిగితే ట్రంప్ ఏం చెప్తాడో మనకు తెలుసు. మరి మా పాల ఉత్పత్తులు లేదంటే మాకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మీ దేశంలోకి ట్యాక్సులు తగ్గించండి, మా దేశంలో తయారవుతున్నటువంటి కార్లకి, లగ్జరీ గూడ్స్కి మన దగ్గర 100% ట్యాక్స్ ఉంది. అమెరికా నుంచి మనం ఒక లగ్జరీ కార్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక మస్టాంగ్ కారు అమెరికాలో 70 లక్షలు 80 లక్షలు యావరేజ్గా కాస్ట్ ఉంటుంది. ఒక 80 lakhs అనుకుంటే, భారతదేశానికి ఫోర్డ్ మస్టాంగ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే డబుల్ అవుతుంది, 1,60,00,000 అవుతుంది. ఇంకొంచెం ఎక్కువే అవ్వచ్చేమో అన్ని ఛార్జెస్తో కలిపి. సో ఇలాంటి వాటి విషయంలో మళ్ళీ అమెరికా మనల్ని డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం కనుక తగ్గితే. ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి? బేర్ చేయక తప్పదు. మన ఇండియన్ సినిమా అభిమానులు అక్కడ ఉన్నవాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ట్రంప్కి నెగిటివ్ అవుతుంది వచ్చే ఎన్నికల్లో, డౌట్ లేదు. కానీ ఇప్పటికిప్పుడు ట్రంప్ ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గడు. వీళ్ళ నుంచి ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది. సో మీరేమనుకుంటున్నారు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల? ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇలా వరుసగా నిర్ణయాలు తీసుకుంటుంటే భారతదేశం ఖచ్చితంగా వీటి వల్ల నష్టపోతుంది. ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు ఎవరైనా చెప్పేది ఒకటే, డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడు టెంపరీగా మన దేశానికి లాభం వస్తుందని ఎక్కువగా ఇతర దేశాల మీద డిపెండ్ అయిపోయి వాళ్ళతో ఎక్కువ బిజినెస్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే రేపు వాళ్ళు ఏమైనా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంట్రీ, ట్రై టు ప్రొడ్యూస్ సినిమాస్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఇంకా ఎక్కువ, ఇప్పుడు మనం ఎప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో కొంత సప్లై పెరిగిన దగ్గర నుంచి, అంటే ఫోకస్ పెరిగిన దగ్గర నుంచి, కొంత అడ్వాన్స్ టెక్నాలజీ రావడం మొదలైన దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీలో సుమారుగా 90ల కాలం నుంచి 80ల 90ల కాలం నుంచే విదేశాలకు వెళ్ళి షూటింగ్ చేయడం మనం మొదలుపెట్టాంగా. అప్పటి నుంచి అమెరికా మన వల్ల ఎంత సంపాదించుకుంటుంది? ప్రతి సంవత్సరం ఎన్ని సినిమా షూటింగ్లు విదేశాల్లో జరుపుకుంటున్నాం మనం. అమెరికాలో మొట్టమొదటి ఎక్కువ, ఒకప్పుడు ప్యాషన్ కదా ఇదంతా. అమెరికాలో సినిమా షూటింగ్లు చేయడం అనేది ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఖచ్చితంగా ఒక షెడ్యూల్ అయినా అమెరికాలో పెట్టుకునేవాళ్ళు, ఒక సాంగ్ షూటింగ్ అయినా పెట్టుకునేవాళ్ళు. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు బిజినెస్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం కూడా అలాగే ఆలోచించాలి. మన దేశంలో గొప్ప గొప్ప, ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, భారతదేశంలోనే ఏషియాలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ కదా. ముంబైలో సిటీ, అలాగే ఫిల్మ్ సిటీస్ ఉన్నాయి కొన్ని ఫిల్మ్స్ చేసుకోవడానికి. లేదంటే ఇక్కడే ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడే కన్స్ట్రక్ట్ చేయండి, ఇక్కడే గొప్ప గొప్ప సినిమాలు తీసుకునే అవకాశం మన భారతదేశంలో గొప్ప గొప్ప సీనరీస్ ఉన్నాయి, గొప్ప గొప్ప ప్లేసెస్ ఉన్నాయి తీసుకోవడానికి. అలాగే ఇప్పుడు మనం రష్యా మీద డిపెండ్ అవ్వచ్చు. రష్యాతో మనకి కాంటాక్ట్స్ మంచుకున్నాయి కాబట్టి రష్యా వెళ్ళి తీసుకోవచ్చు సినిమాలు కావాలంటే. మన పక్కనే ఉన్న చైనాకి వెళ్ళొచ్చు, చైనాతో ఇప్పుడు మనకి రిలేషన్స్ బాగున్నాయి. థాయిలాండ్ వెళ్ళొచ్చు, శ్రీలంక వెళ్ళొచ్చు, మంచి సీనరీస్, మంచి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. సో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మన ఇండస్ట్రీ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అట్ ది సేమ్ టైం ఇది అమెరికాకు కూడా నష్టం అవుతుంది. ఎందుకంటే మన నుంచి ఇక్కడ సినిమాలు చాలా వెళ్తుంటాయి కాబట్టి, అక్కడ అభిమానులు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. బిజినెస్ అనేది మ్యూచువల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ కట్ చేస్తే రెండో సైడ్ కూడా కట్ అవుతుంది ఖచ్చితంగా. అంతకుమించి జరిగేది ఏం లేదు. ఆల్టర్నేట్ దొరకదా? మనకేం దిక్కు లేదా? తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి దిక్కు లేదా అమెరికా లేకపోతే?
ఉంది, ఖచ్చితంగా మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. కానీ కొంతకాలం కొంత నష్టపోవాల్సి వస్తుంది, కొంత ఇన్కమ్ తగ్గుతుంది. వీ షుడ్ బి రెడీ ఫర్ దట్ ఖచ్చితంగా. మేబీ థియేటర్లో చూడలేని వాళ్ళు ఓటీటీలో చూసుకుంటారు. అక్కడ ఓటీటీలు ఎక్స్ట్రాగా సపరేట్గా రెంటల్లో పెడతాయి కొన్ని రోజులు ఈ సినిమాలని. వాళ్ళ టాప్ సినిమాలు వస్తే పెట్టడం లేదా? ఎన్ని సినిమాలు రెంటల్లో పెట్టట్లేదు, మనకి నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాం, ప్రైమ్లో చూస్తున్నాం. మనకి డైరెక్ట్గా సినిమాలు వస్తున్నాయి. ఓటీటీకి వచ్చినంత మాత్రాన రెంటల్ ₹200 సినిమా చూడాలంటే మన ఫోన్లో మనం ఆల్రెడీ నెట్ఫ్లిక్స్కి పే చేస్తాం. దాంతోపాటు మళ్ళీ 200 కట్టి సపరేట్గా కొన్ని సినిమాలు చూడాల్సి వస్తుంది. చూడాలనుకునే వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇష్టం అది. మనం కూడా అలాగే చేయాలి. అప్పుడు రెంటల్ అక్కడ అమెరికన్ నెట్ఫ్లిక్స్కో అమెరికన్ ప్రైమ్కో వదిలేసి అక్కడ రెంటల్ పెట్టుకుంటాం. థియేటర్లో గొడవ ఉండదు మనకి. ఎలాగో మన అభిమానులు అక్కడికి వెళ్ళి ఆ థియేటర్లన్నీ పగలగొట్టి గందరగోళం చేస్తున్నారు కాబట్టి ఈ తలనొప్పులు ఏవి ఉండే అవకాశం కూడా ఉండదు కదా. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? దీనివల్ల లాభమా నష్టమా సినిమా ఇండస్ట్రీకి? టెంపరీగా నష్టం ఉన్నా సరే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా లాభం ఉంటుంది కదా. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాతో మీ అభిప్రాయాలు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి.